కొందరు సేవకులు నిత్య జీవితంలో మనం జీవించడానికి అత్యవసరమైన గాలి, నేల సామాన్యంగా మన దృష్టిలో ఉండవు. అంత మాత్రాన అవి తక్కువ విలువైనవని అనలేము. అలానే సాయి సేవకులలోనూ భక్తులలోనూ ఎంతోమంది చరిత్రకెక్కకుండా మరుగున ఉండిపోయారు. కొద్దిమంది మాత్రం అపారమైన సాయి చరిత్ర అనే ఆకాశంలో సుదూర నక్షత్రాలలాగా కొద్దిపాటి వెలుగుతో మినుకుమినుకుమంటారు. అలాంటి కొద్దిమంది గురించే ఇక్కడ ప్రస్తావిస్తాను. కొండాజీ, గాబాజీ, తుకారాం సాయి వేప చెట్టు నీడ విడిచి పాతబడిన మసీదులోకి తమ నివాసం మార్చాక ఎందరెందరో వారి దర్శనానికి రాసాగారు. మొదట ఆయనకు మహల్సాపతి, కాశీరాం, షింపీ వంటి కొద్దిమంది మాత్రమే సేవిస్తుండేవారు. జనం రావడం ఎక్కువయ్యాక వారు చేసే సేవలలో మరికొందరు కూడా పాల్పంచుకోసాగారు. సాయి వద్దకు వడ్రంగం చేసుకునే 3 సోదరులు వచ్చి దర్శనం చేసుకుంటుండేవారు. వీరు కొండాజీ, గాబాజీ, తుకారాంలు. వీరు 3 ఆ పాత మసీదును మరమ్మత్తు చేయడంలో ఎంతో శ్రద్ధాభక్తులతో పనిచేశారు. అటు తర్వాత అబ్దుల్లా వచ్చే వరకు కూడా ఆ మసీదు నిర్వహణ కూడా వీరే చూచుకునేవారు. కొంతకాలానికి కొండాజీ మరణించాడు. తర్వాత కొంతకాలం వరకు తుకారాముడే రోజు మసీదు చిమ్మడము, పాత్రలు తోమడము, సాయికి స్నానం కోసం నీళ్లు కాచడము చేసేవాడు. సాయి కూడా ఈ పనులు చేయడానికి మరెవ్వరికీ అనుమతిచ్చేవారు కాదు. నేటికి శ్రీరామనవమి సందర్భంలో ఊరేగించబడే జెండాలు వీరి ఇండ్ల వరకు తీసుకురాబడతాయి. అదెంతో అదృష్టం. సాయికి వారిపై గల ప్రేమ ఎన్నటికీ మాయదని ఈ జెండాలు చాటుతాయి. కాశీరాం షింపీ సాయి సన్నిహితంగా సేవించినవాడు కాశీరాం షింపీ. మొదట ఇతనికి సాయిని పరిచయం చేసింది మహల్సాపతియే. సాయికి కాశీరాం చిలిం గొట్టాలు, పొగాకు, దునికి కట్టెలు కొని సమర్పిస్తుండేవాడు. అతడు తన రాబడి యావత్తూ ఆయనకు సమర్పించేవాడు. అయితే మొదట బాబా కొద్ది పైసలు మాత్రం తీసుకొని మిగిలినదంతా అతనికిచ్చేసేవారు. అతడు ఇంకా ఇంకా తీసుకోమని ఆయనను ఒత్తిడి చేసేవాడు. తీసుకోపోతే బాధపడేవాడు. బాబా అతని వద్ద పైకం తీసుకోవడం ఆరంభించాక ఆయనకు ధన సహాయం చేస్తున్నామన్న అహంకారము అతనికి కలిగింది. కొద్ది కాలంలో అతని రాబడి తగ్గిపోవడం ఆరంభించింది. బాబా అతని నుండి అంతకంతకు ఎక్కువ దక్షిణ అడిగి తీసుకోవడం ఆరంభించారు. ఒకసారి ఆయన దక్షిణ అడిగినప్పుడు అతని వద్ద డబ్బు లేకపోయింది. బాబా అతనిని గోవిందరావు మార్వాడి వద్ద అప్పు తీసుకొని దక్షిణ ఇవ్వమన్నారు. క్రమంగా అదే పరిపాటి అయింది. కొంతకాలానికి ఆ మార్వాడి అప్పు ఇవ్వడం మానేశాడు. అతడు తన తప్పు గ్రహించి పశ్చాత్తాపంతో బాబా పాదాలపై పడి తన అహంకారానికి క్షమించమని కోరాడు. బాబా నవ్వుతూ, ఎందుకు, ఏమైంది, నా పాలన పోషణ నువ్వే చూస్తున్నావు కదా అన్నారు. అతడు తన అసమర్థత చెప్పుకోగానే బాబా అతనిని ఆశీర్వదించారు. నాటి నుండి అతని ఆర్థిక పరిస్థితి మెరుగై కొద్ది కాలంలో పూర్వం వలనే ధనవంతుడయ్యాడు. బాబా మాత్రం అతనిని దక్షిణ అడగడం మానివేశారు. కాశీరాం బట్టల వ్యాపారం చేసేవాడు. ఒకసారి అతడు బట్టలమ్ముకొని నౌర్ గ్రామం నుండి గుర్రం మీద వస్తుండగా దొంగలు అతని సామానులన్నీ లూటీ చేశారు. అతడు వారికేమీ అడ్డు చెప్పలేదు. కానీ చివరకు వారి దృష్టి అతని వద్దనున్న ఒక సంచి మీద పడింది. నిజానికది షిరిడీలోని సాధువు జానకీదాసు సలహాపై చీమలకు పెట్టడానికి తెచ్చుకున్న కలకండ పొడి మాత్రమే. అది చెప్పినా వారు వినలేదు. అతడు దానిని తన ప్రాణంతో సమానంగా చూసుకునేవాడు. దొంగలు దానిని లాక్కబోయేసరికి అతడు అకస్మాత్తుగా ఒక దొంగ వద్దనున్న కత్తి లాక్కొని వారిపైకి ఉరికి 2 దొంగలను నేల కూల్చాడు. అతడు మిగిలిన వారితో పోరాడుతుండగా వెనుక నుండి ఒక దొంగ గొడ్డలితో అతని తలపై కొట్టాడు. అతడు వెంటనే నేల కూలాడు. అతడు చనిపోయాడని తలచి దొంగలు భయంతో పారిపోయారు. కొద్దిసేపట్లో అతనికి తెలివి వచ్చి తలకు గుడ్డ కట్టుకొని సాయిపై విశ్వాసంతో ఆస్పత్రికి కూడా వెళ్లకుండా తిన్నగా షిరిడీ చేరాడు. అక్కడ బాబా ఆజ్ఞననుసరించి శ్యామా వద్ద చికిత్స పొంది స్వస్థుడయ్యాడు. తరువాత తెలిసింది, అతడు దొంగలతో పోరాడుతున్న సమయంలో ద్వారకామయిలో సాయి చిత్రమైన రీతిన పట్టరాని ఆగ్రహంతో ఎవరినో కొడుతున్నట్లు భంగిమలు చేస్తూ, కొట్టు
చంపు అని కేకలు వేశారు. తాను బతికి బయటపడినది సాయి దయవల్లేనని అతనికి స్పష్టమైంది. తరువాత అతని ధైర్య సాహసాలకు మెచ్చి పోలీసు శాఖ వారు అతనికొక కత్తి బహుకరించారు. ఇతని గురించి జీవిత శేషమంతా షిరిడీలో గడిపిన కాకా దీక్షిత్ ఒక వ్యాసంలో ఇలా రాశాడు. కాశీరాం షింపి తను మన ధనాలతో ఉత్తమమైన రీతిన సాయి మహారాజును సేవించాడు. శ్రీ సాయి కఫ్నీ మొదటి నుండి తెల్లగా మాత్రమే ఉండేది. కాశీరాం ఒక ఆకుపచ్చని కఫ్నీ, ఆకుపచ్చ తలగుడ్డ కుట్టి సాయికి సమర్పించాడు. తర్వాత క్రమంగా బాబా మరలా తెల్లని కఫ్నీ ధరించి ఒక దోవతి తలకి కట్టుకోసాగారు. వారి చిలింలో పొగాకు నింపడం, దునికి కట్టెలు అందజేయడం, వారికి అవసరమైన డబ్బివ్వడం ఇవన్నీ అతడే చేశాడు. తర్వాత అతడు తన పర్సు బాబా ఎదుట ఉంచి వారికెంత కావాలంటే అంత ఎక్కువ డబ్బులు తీసుకోమని ప్రార్థించేవాడు. లక్ష్మీబాయి షిండే అలానే ప్రతిరోజు రాత్రి షిండే పాటిల్ భార్య అయిన లక్ష్మీబాయి షిండే ఒక బార్లీ రొట్టె తెచ్చి బాబాకు సమర్పిస్తుండేది. అందుకొక కారణమున్నది. ఒకరోజు సాయంత్రం బాబా మసీదులో ప్రహరీ గోడ నానుకొని నిల్చొని తాత్యా పాటిల్తో ఏమో చెబుతున్నారు. ఇంతలో లక్ష్మీబాయి వచ్చి సాయికి పాదాభివందనం చేసింది. ఆయన, అమ్మా, నాకు ఆకలిగా ఉన్నది అన్నారు. అయితే భోజనం తీసుకొచ్చేదా ఆమె అడిగింది. సాయి తీసుకురా అన్నారు. ఆమె ఇంటికి వెళ్ళి నెయ్యి, పప్పుకూర, రొట్టె తెచ్చింది. సాయి వాటిని ఆత్రంగా అందుకున్నారు. కానీ వెంటనే ఆ వంటకాలన్నిటినీ ఆయన పక్కనే నిల్చున్న కుక్కకు పెట్టేశారు. లక్ష్మీబాయి నివ్వెరపోయి, బాబా, మీకు ఆకలి వేస్తున్నది కదా, మీరు కొంచెమైనా తీసుకోకుండా అంతా ఆ కుక్కకే వేశారే అన్నది. ఆ కుక్క రొట్టె తింటూ ఉంటే తృప్తిగా చూస్తూ సాయి, అది మాత్రం ప్రాణే కదా, దానికి ఆకలిగా ఉన్నది. అది నేను వేరు కాము, అది తిన్నా నేను తిన్నా ఒకటే అన్నారు. ఈ ఉపదేశం లక్ష్మీబాయి హృదయంపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ప్రతిరోజు సాయంత్రం ఆమె పాలలో నానబెట్టిన రొట్టె నియమంగా ఆయనకు సమర్పించసాగింది. అది ఆమె నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. సంస్కారానికి చదువుకు సంబంధం లేదు. సంస్కారం జన్మతః వచ్చేది. చదువు, వేషము అన్నవి మనం మధ్యలో తెచ్చిపెట్టుకునేవి. లక్ష్మీబాయి ఇవేవీ లేని పేదింటి ఇల్లాలైనా, పల్లె పడుచైనా ఆమెలో ఎంతో సంస్కారమున్నది. శిష్యుడు 3 రకాలని శాస్త్రం చెబుతుంది. గురువు యొక్క మనోభావమెరిగి ఆయన ఏమీ చెప్పకనే సకాలంలో తగిన సేవ చేయగలవారు శిష్యులలో ఉత్తములు. గురువు ఒకసారి చెప్తే గుర్తుంచుకొని శ్రద్ధతో ఆ సేవ చేస్తుండేవారు మధ్యములు. గురువు ఎన్నిసార్లు హెచ్చరించినా గుర్తుంచుకొని శ్రద్ధతో సరిగ్గా చేయలేని వారు అధములు. లక్ష్మీబాయి మధ్యమ స్థాయికి చెందిన భక్తురాలుగా ఆరంభించి తన శ్రద్ధా భక్తులతో ఉత్తమ స్థాయిని చేరుకుంది. అందుకే బాబా మహాసమాధి చెందబోయే కొద్ది నిమిషాల ముందు మసీదుకు చేరుకోగలిగింది. ఆయన తమ జేబు నుండి ఒక్కసారి 4 రూపాయి నాణాలు, తర్వాత 5 రూపాయి నాణాలను తీసి నవవిధ భక్తులకు సంకేతంగా ఆమెకు ప్రసాదించారు. వీటిని నేటికి మనం షిరిడీలో దర్శించుకోవచ్చు. బాబా భౌతిక దేహంతో చివరిసారిగా మానవులకిచ్చిన ప్రసాదం అదే. ఆమెలో అంత సంస్కారం ఉండబట్టే సూర్యాస్తమయ్యాక మసీదులోనికి ప్రవేశించడానికి సాయి అనుమతించినది ఒక్క ఈమెను మాత్రమే. ఆమె నిత్యము అందరికంటే చివరిగా మసీదు విడిచి ఎవరు వెడుతుంటే వారితో కలిసి తన ఇంటికి వెళ్ళిపోయేది. ఎప్పుడైనా ఆమె వంటకాలు తెచ్చి సమర్పించడం ఆలస్యమైతే అప్పటికప్పుడే ఏదో ఒకటి చేసి పెట్టనిచ్చేవారు శ్రీ సాయి. ఒక్కొక్కప్పుడు ఆమె ఇచ్చిన భిక్ష నుండి 3-4 ముద్దలు మాత్రం తీసుకొని మిగిలిన వంటకం ప్రసాదంగా ఆమెకిచ్చేవారు. ఆమె వాటిని రాధాకృష్ణ ఆయికి కిటికీలో ఉంచి అందించి ప్రసాదంగా కొంచెం ఇంటికి తీసుకువెళ్ళేది. అబ్దుల్ బాబాను జీవితాంతము అంటిపెట్టుకున్న ముస్లిం అబ్దుల్ ఒక్కడే. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు సుమారు 30 సంవత్సరాలు వారి మహాసమాధి తర్వాత 36 సంవత్సరాలు బాబాను సేవిస్తూ భిక్ష చేసుకొని జీవించాడు అబ్దుల్. ఇతడు తపతీ నది తీరాన నాందేడులో 1871లో జన్మించాడు. ఇతడు చాలా చిన్న వయస్సులోనే ఫకీర్ అమీరుద్దీన్ అను ముస్లిం గురువును సేవించనారంభించాడు.
అతడు తన 20వ ఏట సుమారు 1890లో బాబా వద్దకు వచ్చాడు. అతడిలా చెప్పాడు: నేను తపతీ నది తీరాన ఉన్న నాందేడు నుండి 1889లో షిరిడీ వచ్చాను. నేనప్పుడు ఫకీర్ అమీరుద్దీన్ గారి సేవలో ఉన్నాను. ఒకరోజు ఆ ఫకీరు గారికి స్వప్నంలో సాయిబాబా దర్శనమిచ్చి 2 మామిడి పండ్లు ప్రసాదించి వాటిని నాకిచ్చి నన్ను షిరిడీ పంపమని ఆదేశించారు. ఆ ఫకీరు నాతో తమ స్వప్నం గురించి చెప్పి ఆ పండ్లిచ్చి నన్ను షిరిడీలోని సాయిబాబా వద్దకు పొమ్మని ఆజ్ఞాపించారు. నేనిక్కడికి నా 20వ ఏట వచ్చాను. నేనెలాగో నా భుక్తి సంపాదించుకుంటూ 5-6 సంవత్సరాల పాటు ఇప్పుడు గుర్రపుశాలగా ఉన్న గదిలో నివసించాను. నేనెప్పుడూ బాబా చెంతనే వారి సేవ చేస్తుండేవాడిని. మసీదులో వారి వద్ద ఖురాను చదివేవాడిని. ఎప్పుడైనా ఒకసారి వారు అకస్మాత్తుగా ఖురాన్ గ్రంథం కాకతాళీయంగా తెరవగానే వచ్చిన వాక్యాలు చదివించేవారు. అరుదుగా ఆయన కూడా అందులోని వాక్యాలు ఉటంకించేవారు. బాబా చెప్పిన మాటలన్నీ నేను రాసుకుంటుండేవాడిని. కారణం, వారి నోట వెలువడ్డ ప్రతి మాట పవిత్రమైనదే. ఆ గ్రంథాన్ని నేను కింది రీతిన ఉపయోగిస్తుంటాను. బాబా ఆశీస్సుల వలన ఆయన చెప్పిన మాటలు నాకేగాక ప్రతి వారికి సరి అయిన సందేశమిస్తాయన్న విశ్వాసం సంపూర్ణంగా కలిగింది. ఎవరైనా నా వద్దకొచ్చి తమ భవిష్యత్తు కానీ లేక నాకు తెలియని ఏ సమస్య గురించి కానీ తెలుసుకొనగోరితే నేను భక్తి శ్రద్ధలతో ఆ గ్రంథం తెరచి అక్కడ రాసి ఉన్న మాటలలోని సమాధానం చెబుతుంటాను. అదెప్పుడూ నిజమవుతుందని ఎన్నోసార్లు రుజువైంది. ఇలా భవిష్యత్తు తెలిపే సామర్థ్యం బాబా సాధించినదే. ఇందుకు 2 ఉదాహరణలు చెబుతాను. సాయి మందిరంలో బావి త్రవ్వించినప్పుడు అందులో ఉప్పు నీరు పడింది. అప్పటికి బాబా సమాధి చెందారు. అప్పుడు నేను గ్రంథం తెరచి చూస్తే ఆ బావి ఇంకొంచెం లోతుగా త్రవ్విస్తే మంచినీరు పడుతుందని బాబా సందేశం వచ్చింది. నేను మరో 2 అడుగులు తవ్వించగా ఆ బావిలో ఉప్పు నీరే లేదు. మరొకసారి న్యాయవాది గాడ్గిల్ తన కుమారుడు ఇంగ్లాండు నుండి తిరిగి వస్తాడా అని ప్రశ్నించాడు. అతడు తిరిగి వస్తాడని చెప్పాను. అలానే వచ్చాడు కూడా. ఈ బాబా వచనాల వ్రాత ప్రతి సరిగ్గా ఖురాను వంటిదే. నేను దానిని భక్తితో పారాయణ చేస్తూ జపమాల తిప్పుతుంటాను. ఆ రోజులలో మరే ముసల్మానులు వచ్చి ఖురాన్కు అర్థం చెప్పమని బాబాను కోరలేదు. కానీ ఎందరో ఫకీర్లు, మహాత్ములు ఇక్కడకు వచ్చారు. ఆయన వారితో ఖురాను గురించి ఏమైనా చెప్పేవారేమో నాకు తెలియదు. నేనెప్పుడు ఇచటి వీధులు చిమ్మి శుభ్రం చేసి బాబా సేవ కూడా చేశాక రాత్రంతా ఆయన వద్ద కూర్చొని ఖురాన్ చదువుకోవడంలో నాకు తీరిక ఉండేది కాదు. నాకు ఆయన స్పష్టంగా ఇచ్చిన ఆదేశమల్లా ఖురాన్ చదివేటప్పుడు నేను నిద్రించకూడదని, చాలా స్వల్పంగా తిను, రకరకాల వంటకాల కోసం పాకులాడవద్దు, ఒక వంటకం చాలు, అతిగా నిద్రపోవద్దు అని చెప్పారు. నేను చాలా స్వల్పంగా తిని రాత్రంతా మోకాళ్ళ మీద నిలిచి ఖురాన్ మొదలైనవి పారాయణ చేస్తూ కూర్చుండేవాడిని. నేను చదివిన దానిని గురించి బాగా మననం చెయ్యాలని, ధ్యానముంచాలని, నేనెవరు అని విచారించమని నాతో చెప్పారు. నేను ఆ గ్రామ విధిని చిమ్మి వాటిపైనున్న మలం కూడా తీసి వేస్తుండేవాడిని. బాబా నన్ను గురించి మా పాకివాడు అనేవారు. నేను నీరు తేవడం వంటి ఇతర సేవలు కూడా చేస్తుండేవాడిని. ఆయి ఇక్కడకు వచ్చి ఉండనారంభించిన మొదటి సంవత్సరంలలో వీధులు ఊడవడంలో కొంత తానే చేసేది. అయినప్పటికీ నేను కూడా ఆ పని కొంత చేయవలసి వచ్చేది. మొదట సాయిబాబా చెంత నుండి వారిని సేవించుకోమని నా గురువే ఆదేశించగా నేనెలానే చేశాను. కానీ తర్వాత నా గురువు షిరిడీ వచ్చి నన్ను తమతో వచ్చేయమన్నారు. బాబా అలా ఆజ్ఞాపిస్తే మాత్రమే నేనలా చెయ్యగలనని చెప్పాను. అటువంటి ఆదేశమేమీ లభించకపోవడం వలన నేను బాబా సన్నిధిలో ఉండిపోయాను. వెనుకటి నా గురువు షిరిడీ నుండి వెళ్ళిపోయారు. బాబా నన్ను ఆశీర్వదించిన పద్ధతి చిత్రంగాను, ఒక్కొక్కప్పుడు తిట్లు, దెబ్బల రూపంలోనూ దాగి ఉండేది. ఆయన నన్ను, జోగును చాలాసార్లు కొట్టారు. ఒకరోజు ఆయన ఉదయమే చావడిలో నా ఎదుట కూర్చొని, తేరేకో దర్యాకో పార్ ఉతార్ దియా, నిన్ను గట్టెక్కించాను, తేరే మట్టి సోనా బనా దియా, నీ మట్టి బంగారం చేశాను అని చెప్పి మసీదుకు బయలుదేరారు. బాబా ఎప్పుడు
అవతారాలు మొదలైన వాటి గురించి ఎన్నో విషయాలు చెబుతుండేవారు. అవి పుస్తకంలో రాసుకున్నాను. అవతారాల గురించి బాబా ఇలా అన్నారు. మొదట ఓంకారమున్నది. దాని నుండి వరుసగా భావాకారము, ఆద్ అలేఖ, నిరంజన్, నిరాకారము, నీల్, దాని నుండి అనిల్, దాని నుండి సున్నే వచ్చారు. కేశవ్, అన్నా, ఉత్తర్, పూర్వ, పిరరక్ష్, మత్స్యావతార్, మనాయత్, జమ్రీద్, బగరీద్, భగీరథి, ఉచ్చాయత్, బలింతక్, తిర్మక్ర, త్రివిక్రమలేఖ, త్రయంబక, కచ్చావతార్, ఉచ్చాయత్, దిఖాయత్, ప్రజాయత్, ఉగ్రసేన్, ఖదిన్, దాల్వరాక్షల్, వరాహ అవతార్, కలీపక్, గోత్రం, విష్ణు, హరితక, బవ్రషేర్, నరసింహావతార్, షేజ్వార్ రేవక్, బందోబస్త్, వేలేచంద్, కాశిప్, కాశ్యప, వామనావతార్, షాన్, జాన్, మ్యాన్, నూర్, తేజ్, కమల్, కాదరం, అద్భుత్, గస్తాత్వక బులై, హరిపర్వ, అనార్ఘ్, జయేవ్, అవిం, ఆతస్తధర్మ్, మాందాత, విశ్రణ, జమదగ్ని, పరశురామ అవతార్, రాజాజీ జాత్, కవాదిక్, రాజదశరథ్, రామచంద్రజీ అవతార్, అంకుష్, అబాహ్ పురుష్, హిరపాల్, బజాల్, పీర్తు, పృదు, ఇదురత్, యదు, సూరసేన్, వాసుదేవ్, శ్రీకృష్ణాజీ అవతార్, ప్రతిమదన్, ప్రద్యుమ్న, అసురుదస్, అనిరుద్ధ, ఇసితరహర, బద్ధ, బుద్ధ, జలీ అవతార్, ఖలి. బ్రాహ్మణుడైనాడు, రాజపుత్రుడైనాడు, గౌలీ అయ్యాడు, తర్వాత ముసల్మానుడయ్యాడు. చతుర్యుగంలో 4 అవతారాలు, నిఖాల్, కృతయుగ, తీర్థ, త్రేతాయుగంలో 3 అవతారాలు, ద్వాపరంలో 2, అధర్వణంలో 1 అవతారం, మత్స్య, కచ్చ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, కృష్ణాజీ, ఖలిలో బుద్ధుడు, ఉద్దవేష్ బువ. సాయి మసీదు విడిచి వెళ్ళి ఆ పరిసరాలలోని చిట్టడవులలో తిరిగేటప్పుడు ఆయనొక మహాత్ముడని గుర్తించడం సాధ్యమయ్యేది కాదు. దహనుకు చెందిన ఉద్దవేష్ బువ 1904లో షిరిడి దర్శించాడు. అప్పటికింకా అదెంతో కుగ్రామం. గ్రామ పొలిమేరలలో ఎన్నో ముళ్ళ పొదలు, తుమ్మ చెట్లు ఉండేవి. అప్పుడు అతడొక పొగరుబోతు గుర్రం మీద అక్కడకు చేరాడు. ఆ విషయం అతడిలా రాశాడు. ఆ రోడ్డు ఒక రహదారి, దానికి తోడు నా గుర్రం పొగరుబోతుది. దానివల్లన ఎవరికెట్టి ప్రమాదం వాటిల్లుతుందోనన్న భయంతో దానినొక తుమ్మ చెట్టుకు కట్టేసి దాని వెనుక కాళ్ళు 2 వెనుకకు లాగి మరో చెట్టుకు కట్టేస్తున్నాను. అంతలో చేతిలో ఒక డబ్బా పట్టుకున్న వృద్ధ ఫకీర్ ఒకడు అచట తుప్పల్లో తిరుగుతున్నాడు. అతనిని, ఇక్కడొక గొప్ప సాధువు ఉన్నారట, ఆయన ఎక్కడుంటారు ముసలయ్యా అని అడిగాను. అతడెంతో రోషంగా రాయడానికి వీలులేని చెడ్డతిట్లు తిట్టారు. నేను నివ్వెరబోయి, నేనింత మర్యాదగా అడిగితే అతడింత చెడ్డగా సమాధానమిస్తాడే అనుకున్నాను. నాకెంతో బాధ కలిగింది. అంత ముసలివానికి సభ్యతగా మాట్లాడడమే చేతకాక పోవడమేమిటి అనుకున్నాను. తర్వాత నేను గ్రామంలో ప్రవేశించి మసీదు వద్దకెళ్లాను. ఆ సమీపంలోనే ఉన్న ఒక పూరి గుడిసెలో ఒక వృద్ధురాలుంటే ఆమెతో, ఈ గ్రామంలో ఒక గొప్ప సాధువు ఉన్నారని విన్నాను, ఆయన ఎక్కడ ఉంటారో చెబుతావా అన్నాను. ఆమె, ఆయన ఎక్కడుంటాడని చెప్పేది, ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు ఆ చిట్టడవులలో తిరుగుతుంటాడు, లేనప్పుడు మసీదులో ఉంటాడు అన్నది. నేనప్పుడు నాకొక ముసలాడు కనిపించాడని ఆ సాధువు గురించి అతన్ని విచారిస్తే అతడు మొరటుగా సమాధానమిచ్చాడని చెప్పాను. అప్పుడామె నేనడిగిన సాధువు ఎలా ఉంటాడో వర్ణించి చెప్పింది. ఆ వర్ణన వినగానే అక్కడ తుమ్మ చెట్ల మధ్యలో నాకు కనిపించిన ఫకీరు ఆయనేనని గుర్తించాను. ఆయన కోసం మసీదు దగ్గర ఎంతోసేపు వేచి ఉన్నాను. కాని ఆయన ఎంతసేపటికి రాలేదు. ఇంకా లాభం లేదని తలిచి తిరిగి వెళ్ళిపోదలిచి నేను నా గుర్రం వద్దకు వెళ్ళాను. ఆశ్చర్యం! ఆ ఫకీరు ఆ గుర్రం దగ్గర నించొని ఒక చెయ్యి దాని నోట్లో చొప్పించి 2వ చేత్తో దాని ముఖము, వక్షస్థలము నిమురుతూ నెమ్మదిగా దాని చెవులో ఏమో గొనుగుతున్నారు. ఆ పొగురుబోతు గుర్రం ఆయననేం చేస్తుందోనన్న భయంతో దాని దగ్గరికెళ్ళవద్దని, అది మంచిది కాదని కేక వేసి ఆయనతో చెప్పాను. ఆయన నా మాటలేవి పట్టించుకోకుండా
యథాపూర్వమే చేస్తున్నారు. నేను వారిని సమీపించి పాదనమస్కారం చేసి, నేను నా మోక్ష గురువును ఎక్కడ ఎలా దర్శించగలను అని ప్రశ్నించాను. ఆ ఫకీర్ ఇలా అన్నారు, నీకది తర్వాత తెలుస్తుంది. నేను కేవలం ఒక పిచ్చి ఫకీరుని. నీవడిగిన విషయం నీకు 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నీవు తిరిగి వెళ్ళవచ్చు. నీవి రోజు మాత్రం ఉపవసించాలి, మర్చిపోకు అన్నారు. ఆ తర్వాత మేమిద్దరము కలిసి మసీదుకొచ్చాము. అప్పుడు బాబా తమకొక భక్తుడు సమర్పించిన కొబ్బరి చిప్ప ప్రసాదంగా నాకిచ్చి, బాగానే ఉంది, అంత తొందరైతే ఎలా? ఒక్క గుట్కతో జొన్న రొట్టంతా మింగాలంటే అవుతుందా? 5 సంవత్సరాలు ఆగి చూద్దాం. మంచిది, నీవు వెళ్ళి రావచ్చు అన్నారు. నేను వారికి నమస్కరించి తిరిగి వచ్చేశాను. 5 సంవత్సరాలు గడిచాక వారే నా మోక్ష గురువని తెలిసింది. బస్సీనులో కోర్టు గుమస్తాగా పనిచేసిన శంకర్రావు గవాస్కర్ సాయిబాబా గురించి విన్నాడు. కానీ అతడు విన్నవి ఎంతో భయంకరంగా ఉన్నవి. అతనికి బాబా గురించి ఎవరో చెడ్డగా చెప్పారు. కొంతకాలానికి అతడు లాలా లక్ష్మీచంద్తో కలిసి షిరిడీ వచ్చాడు. వారిద్దరూ మసీదు చేరే సమయానికి బాబా పట్టరాని కోపంతో అక్కడున్న అందరినీ కేకలు వేస్తూ ఘోరంగా తిడుతున్నారు. ఆయన చుట్టూ చేరిన భక్తులు భయంతో మసీదు మెట్లు దిగి పరిగెత్తుతున్నారు. శంకర్రావు మాత్రం ధైర్యం చేసి పట్టుదలగా అక్కడే నించొని ఆయనను సమీపించబోయాడు. బాబా అతనిని కూడా వెళ్ళిపోమ్మని గద్దించారు. అప్పుడు ఆ ఇద్దరూ మసీదు నుండి బయటకు వచ్చి దాని వెనుకనే గోడ పక్కన కూర్చున్నారు. ఈసారి తమను ఆయన పిలుస్తే తప్ప దర్శనానికి వెళ్ళకూడదని ఆ ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ఇంకా 2 నిమిషాలైనా గడవక ముందే సాయి వారిద్దరిని రమ్మని కబురు చేశారు. వారు మసీదు ప్రవేశించగానే బాబా ప్రేమగా వారిని పల్కరించారు. అయినా శంకర్రావుకు సందేహం తీరలేదు. బాబా సత్పురుషుడే అయితే ఆయనకు కోపగించడము, తిట్టడము వంటి తామసిక ప్రవృత్తి ఎలా సాధ్యం? దీనివల్ల లోకానికి జరిగేదేమిటి అనుకున్నాడు. అయినప్పటికీ ఎంతో ఓర్పుతో వారిని దర్శించి నమస్కరించుకున్నారు. అటు తర్వాత ఆయన లీలలెన్నిటినో అనుభవించిన తర్వాత అతడు ఆయనను కీర్తించాడు. సోమనాథ్ శంకర్ దేశ్పాండే. షిరిడీకి సుమారు 20 మైళ్ళ దూరంలో సంగమేర్ తాలూకాలో నిమోన్ అనే గ్రామం ఉన్నది. అక్కడ శంకర్రావు రఘునాథ్ దేశ్పాండే అని పెద్ద మనిషి ఉండేవాడు. అతడు గౌరవ మెజిస్ట్రేటుగా పనిచేసి వృద్ధాప్యంలో ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామంలో నివసించాడు. కనుక అతడు ఆ తాలూకాలోని ప్రముఖులలో ఒకడుగా పరిగణింపబడ్డాడు. అతడప్పుడప్పుడు షిరిడీలో నివసిస్తున్న తన బంధువులను చూచి వస్తుండేవాడు. ఒకప్పుడు వాళ్ళల్లో ఒకరి ద్వారా సాయిబాబాను దర్శించి ఆయన భక్తుడయ్యాడు. తర్వాత అతని జీవితంలో చివరి 3 సంవత్సరాలు సాయి సేవకే అంకితం చేశాడు. నిత్యము స్నానము, పూజ, భోజనాలకు తప్పిస్తే మిగిలిన సమయమంతా ఆయన సేవలోనే గడిపాడు. అతడు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుడైనప్పటికీ సాయి సేవలో కొంచెమైనా విశ్రాంతి కోరేవాడు కాదు. బాబా మహాసమాధి చెందిన కొద్ది కాలానికే అతడు కూడా వారి అనుగ్రహం వలన ప్రశాంతంగా కన్ను మూశాడు. నిరంతర సాయి ధ్యాస వలన అతనికి అందరూ సాయి రూపంగానే గోచరించేవారు. తన వద్దకు ఎవరన్నా వచ్చినా రండి సాయిబాబా అని సంబోధించేవాడు. ఒకసారి తన భార్యను కూడా అతడు అలానే సంబోధించాడు. అప్పుడు అతనికి మతిస్థిమితం తప్పిందనో లేక అపస్మారక మొచ్చిందనో భయపడి ఆమె, నేను సాయిబాబాను కాదండి, మీ భార్యను అన్నది. అప్పుడతడు, అది నాకు తెలుసు, కానీ నీలో ఉన్నదెవరు? అందరిలో ఉన్న ఆ సాయియే నీలోనూ ఉన్నారు, నీవు ఆయన రూపమే అన్నాడు. ఇతనిని షిరిడీలో అందరూ నానాసాహెబ్ నిమోన్కర్ అని పిలిచేవారు. ఒకప్పుడు నిమోన్కర్ అత్యవసరమైన పని మీద ఊరికి వెళ్తూ ఆ 4 రోజులు తన కొడుకు సోమనాథ్ను సాయి సేవలో ఉంచాడు. ఆ కొద్ది వ్యవధిలోనే బాబా అతనికొక దివ్యానుభూతి ప్రసాదించారు. బాబా గురించిన వివరాలను సోమనాథ్ శంకర్ దేశ్పాండే ఇలా చెప్పాడు. షిరిడీకి 20 మైళ్ళల్లో మా గ్రామం నిమోన్ ఉన్నది. షిరిడీలో మా తండ్రి గారి మేనమామ శ్యామాకు తండ్రి అయిన బల్వంతరావు ఉండేవాడు. అతడొకసారి మా తండ్రితో, నానాసాహెబ్ నిమోన్కర్ బాబా గురించి అందరూ ఆయన ఒక పిచ్చి ఫకీర్ అంటారు, నాకలా అనిపించదు, నీవు కూడా వారిని చూచి నీ అభిప్రాయము చెప్పు అని మసీదు వద్దకు తీసుకువెళ్లారు. అంతకుముందు ఎప్పుడూ బల్వంతరావు మసీదుకు వెళ్ళినా అతనిపై బాబా రాళ్లు విసిరేవారు. విసురుతానని బెదిరించి అతనిని దూరాన్నే ఉంచేవారు. సామాన్యంగా ఆయన ఆ రోజులలో తమ దగ్గరకు ఇతరులు రాకుండా చూచుకునేవారు. కానీ మా తండ్రి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన రాళ్లు విసరక
తమ చెంతకు రానిచ్చారు. వారిని చూడగానే మా తండ్రికి భక్తి కలిగి బాబా గొప్ప మహాత్ములే, కానీ పిచ్చివారు కారని చెప్పారు. ఎప్పటివలే రాళ్లు విసరనందుకు బల్వంత్ ఆశ్చర్యపోతుంటే, ఆయన పిచ్చివాడని నీవు తలచడమే అందుకు కారణం. నేనలా తలచలేదు కాబట్టి వారీసారి విసరలేదు అని మా తండ్రి చెప్పారు. అప్పటి నుండి వీలైనంత తరచుగా మా తండ్రి బాబాను దర్శించసాగాడు. అతడు సంగమనేర్లో గౌరవ మెజిస్ట్రేట్ కనుక నానా చందోర్కర్ను కలుసుకొని బాబా గురించి మాట్లాడుకునేవారు. బాబా నివసించే మసీదు పునరుద్ధరించదలిచినప్పుడు మా తండ్రి కూడా విరాళమిచ్చి దగ్గరుండి ఆ పని చేయించాడు. బాబా ఒక పట్టాన ఆ కూలీలను పని చేయనిచ్చేవారు కాదు. వాళ్ళంతా తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి వారు చేసిన పనంతా తారుమారు చేస్తుండేవారు. చాలా కాలం పునాదుల పని కూడా పూర్తిగానివ్వలేదు. బాబా మసీదులో నిద్రించిన రాత్రులంతా పని చేయించి మా తండ్రి త్వరగా నిర్మాణం పూర్తి చేయించారు. బాబాకు మా తండ్రిపై ఎంతో విశ్వాసం. అందుకే 1916-18 సంవత్సరాల కాలంలో తమకొచ్చే దక్షిణలో కొంత భాగం మా తండ్రి దగ్గర దాచేవారు. అందువలన శ్యామ కూడా మా తండ్రిని అపార్థం చేసుకున్నాడు. మాకు బాబా వద్ద నుండి డబ్బు తీసుకునే అవసరం లేదు. ఫకీర్కు చెందిన డబ్బు ఎన్నడూ నిల్వదు అన్న బాబా వాక్యం మా తండ్రికి బాగా తెలుసు. అంతకంటే శ్రేష్టమైన ఐహికము పారమార్థికము అయిన శ్రేయస్సు మా తండ్రి కోరినది బాబా ప్రసాదించారు. మా తండ్రి ఆ డబ్బు బాబా ఖర్చులకు చెల్లించేవాడు. బర్ఫీ కొని భక్తులకు పంచడానికి, భారీ ఎత్తున దునికి కట్టెలు కొనడానికి తరచుగా బాబా ఆ పైకం అడిగేవారు. మా తండ్రిని అందరూ కాకా అంటుంటే బాబా కూడా అలానే అనేవారు. మా తండ్రికి సంస్కృత భాగవతం నిత్యపారాయణ చెయ్యాలని ఉండేది, కానీ అతడికి సంస్కృతం రాదు. ఒకరోజు బాబా మా తండ్రితో, కాకా నీవు భాగవతం చదవరాదా అన్నారు. తనకు సంస్కృతం రాదని మా తండ్రి చెప్పాడు. ఏమీ పర్వాలేదు, ఈ మసీదు తల్లి నీకు సంస్కృతం నేర్పుతుంది, నువ్వు చదువుతూ ఉండు, క్రమంగా అదే అర్థమవుతుంది అన్నారు బాబా. అప్పుడు ఆయన మాటలపై విశ్వాసం ఉంచి మా తండ్రి నిత్యము భాగవతము, దానిపై సంస్కృత వ్యాఖ్య చదువుతుంటే క్రమంగా అవి అర్థమవ్వసాగాయి. త్వరలో అతడు భగవద్గీత మొదలైనవి అర్థం చేసుకొనడమే గాక దీక్షిత్, జోగ్ వంటి పండితులకు కలిగే సందేహాలు కూడా నివారించేవాడు. పురాణాలు చదివి సవ్యంగా అర్థం చేసుకొనడానికి సద్గురు కృప అవసరం అన్నమాట. కానీ ఒకప్పుడు బాబా, మనము అలాంటి విషయాలు ఇతరులకు బోధించడమెందుకు, అలా చేస్తే మనకు గర్వం వస్తుంది అని వారించారు. నా తండ్రి నన్ను బాల్యం నుండి బాబా వద్దకు తీసుకువెళ్లేవాడు. బాబా నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. నన్ను ఆయన ముద్దుగా సోమ్నియా అని పిలిచేవారు. నేను 1912లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా కోపార్గంలో పనిచేశాను. షిరిడి కూడా నా ఉద్యోగ పరిధిలో ఉండేది. మా తండ్రి ఆదేశాన్ని మొక్కును అనుసరించి ప్రతి నెల జీతం రాగానే మొదట 21 రూపాయలు బాబాకు ఎంఓ ద్వారా పంపేవాణ్ణి. ఒకసారి నేను మా తండ్రి షిరిడి వెళ్ళినప్పుడు బాబా నా వద్ద 10 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. అప్పుడు వారి భావమేమో మాకు అర్థం కాలేదు. కానీ తర్వాత సరిగ్గా ఆ తేదీ నుండే నా జీతం 10 రూపాయలు పెంచారని తెలిసింది. అంతేకాక ఒక్కొక్కప్పుడు బాబా మసీదులో కూర్చొని తమ వద్దనున్న నాణాలను వేళ్లతో రుద్దుతూ, ఇది కాకాది, ఇది సోమ్యాది అని గొణుగుతుండేవారట. అందువలన బాబా మమ్మల్ని ఎంత తరచుగా గుర్తు చేసుకునేవారో అది మాకెంత శ్రేయస్కరమో మా తండ్రి చెప్పేవాడు. మా తండ్రి జీవితంలో చివరి 3 సంవత్సరాలు ఆయన గురించి బాబా ఎంతో జాగ్రత్త తీసుకునేవారు. పూణేలో నా భార్యకు నెలలు నిండినప్పుడు 1916 సహాయం చెయ్యాలని మా తల్లిదండ్రులు బయలుదేరారు. బాబా త్వరలో సమాధి చెందబోతారని విని దారిలో షిరిడీ వెళ్లారు. కానీ బాబా వాళ్లను షిరిడీ విడిచి వెళ్ళనివ్వలేదు. కారణం తెలియక శ్యామ కూడా మా తండ్రి తరపున బాబాను సెలవు కోరాడు. బాబా, నా వాళ్లను చంపదల్చావా ఏమి? కాకా, ఇక్కడుంటే నీ అబ్బ సొత్తేమైనా తింటున్నాడా అన్నారు. శ్యామ, కాదు, వారి కోడలు ప్రసవించనున్నది, ఆమెకు సహాయం కావాలి కదా అన్నాడు. అప్పుడు బాబా, అరే కాకా, ఎందుకు కంగారు పడతావు, భగవంతుడు మేలు చేస్తాడు అన్నారు. తర్వాత మరొక రోజు మా తండ్రి సెలవు కోరినప్పుడు బాబా,
నన్ను సమాధి చేసిన తర్వాత వెళ్ళు అని వాళ్ళను నిలిపేశారు. వాళ్ళు తప్పక వస్తారని తలచి నేను పూణేలో వేరే ఏర్పాట్లు చేసుకోలేదు. అకస్మాత్తుగా ఒకనాటి రాత్రి 10 గంటలకు నా భార్యకు నొప్పులొస్తే ఆసుపత్రిలో చేర్చాము. మేమింకా నర్సుతో మాట్లాడుతుండగానే సుఖప్రసవమై మగబిడ్డ పుట్టాడు. ఆ సమయంలో షిరిడీలో బాబా నా తండ్రితో ఒక ఆమె ఉన్నది, ఆమెను ఒక చోటికి తీసుకువెళ్లారు. ఆమె సురక్షితంగా మగబిడ్డను కన్నది అన్నారట. నేను నా సోదరుని ద్వారా పాలకోవ పంపి వెంటనే మా తల్లిని సహాయంగా రమ్మని కోరాను. కానీ బాబా అనుమతి ఇవ్వలేదు. సంవత్సరం 1917 డిసెంబర్ సెలవుల్లో నిమోన్లో నా సోదరుని భార్య ప్రసవించింది. నేను మా 3 సంవత్సరాల పిల్లవాడు గోపాల్ను తీసుకొని నిమోన్ వెళ్తూ దారిలో బాబాను దర్శించాను. మేము తిరిగి బయలుదేరేటప్పుడు బాబా మాకు ఊది ఇస్తూ బిడ్డను బ్రతికించుకో అన్నారు. ఆయన కేవలం మా గోపాల్ను ఆశీర్వదించారనుకున్నాను. కానీ మేము నిమోన్ చేరేసరికి నా సోదరునికి పుట్టిన బిడ్డకు ప్రమాదంగా జబ్బు చేసి శరీరం చల్లబడిపోయింది. బాబా చెప్పినది అదేనని తోచి ఊది కోసం వెతికితే అది కనిపించలేదు. అప్పుడు నేను బిడ్డను ఒడిలో వేసుకొని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. 15 నిమిషాలలో ప్రమాదం తప్పి తర్వాత బిడ్డడు కోలుకున్నాడు. వాడి పేరు దత్త. అప్పటికింకా పూణేలో ప్లేగు చెలరేగుతూనే ఉన్నది. నేను షిరిడీ దర్శించి తర్వాత పూణేకు బయలుదేరబోతే బాబా అనుమతి ఇవ్వలేదు. కానీ నాకు ఆఫీస్లో సెలవు లేదు, డ్యూటీలో తప్పక చేరాలి. కనుక నా తండ్రి బాబా చేతిలో ఊది వేసి బలవంతాన నాకు అనుమతి ఇప్పించాడు. నేను ఇల్లు చేరేసరికి మా ఇంటి ఆసామికి మరో రోజు నా భార్యకు ప్లేగు వచ్చింది. తర్వాత ఆమెకు తగ్గింది, కానీ చూపు పోయింది. మేము ఆ ఇల్లు విడిచి ఆరోగ్య శిబిరానికి వెళ్ళమా అని అడిగితే బాబా ఇల్లు విడిచి పోవడం ఎందుకు అన్నారు. నన్ను సమాధి చేసిన తర్వాత వెళ్ళండి అన్నారు. ఏప్రిల్ 1917లో నాకు జబ్బు చేసినప్పుడు నా తండ్రిని పూణే రమ్మని కోరాను. కానీ బాబా కంగారెందుకు, నీ సోమ్నియా కోలుకొని మనను చూడడానికి ఇక్కడనే వస్తాడు అన్నారు. నాకు 21 రోజులు జ్వరం వచ్చి కేవలం నీరు త్రాగి ఉన్నాను. తర్వాత నన్ను 2-3 మాసాలు సెలవు పెట్టి నా దీక్షా గురువు విద్యానంద స్వామి సమాధి దగ్గర కొద్ది కాలం ఉన్నాను. తర్వాత మా తల్లిగారొచ్చి మమ్మల్ని షిరిడీ తీసుకెళ్లారు. నాకు నీరసం తగ్గలేదు. నాకు రోజు కొంచెం కిచిడి తినిపించమని బాబాను కోరాను. అలా చేస్తే నెల రోజులలో నాకు ఆరోగ్యము బలము చేకూరాయి. బాబా మహాసమాధి చెందడానికి కొద్ది ముందే నేను షిరిడీలో ఉన్నాను. ఆయన అస్వస్థతగా ఉండడం వలన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేను తిరిగి వెళ్ళదలిచినప్పుడు బాబా సెలవీయడానికి ఇష్టపడలేదు. కానీ తప్పనిసరై నేను పూణే వెళ్ళిపోయాను. బాబా సమాధి చెందిన 3 రోజులకు నా తండ్రి నిమోన్ వెళ్ళి అక్కడి నుండి వచ్చి పూణేలో మాతో ఉన్నారు. 2 మాసాల తర్వాత ఆయన కూడా మరణించాడు. ఆ చివరి రోజుల్లో సాయిపై ఆయనకెంతో ధ్యాస ఉండేది. తన వద్దకొచ్చిన వారంతా బాబా రూపాలన్న దృష్టితోనే ఉండేవారు. ఆయన అనన్యమైన రామభక్తుడు. శ్రీరామ్ అన్న నామం ఉచ్చరిస్తూనే శరీరం విడిచాడు. బాబా భౌతికంగా ఉన్నప్పుడు వారికి 4 రోజులు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఇతనికి మారుతి రూపంలో బాబా దర్శనమిచ్చిన వివరం సాయిబాబా చరిత్రలో చూడవచ్చు. సామాన్యంగా నా ఆలోచనలు ప్రాపంచికంగానే ఉండేవి. కానీ బాబా సన్నిధిలో ఉన్నప్పుడు నా సహజమైన ఆలోచనలు నిలిచిపోయి కొత్త భావాలొచ్చేవి. నేను బాగా గమనించాను. బాబాకు ఒక పాదంలో మత్స్యరేఖ, మరొక పాదంలో స్పష్టమైన ధనుష్యరేఖ ఉండేవి. అవి మహాత్ములకు మాత్రమే ఉంటాయి.